కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయమేనని, విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. విద్యార్థులు యువతపై పోలీసుల క్రూరత్వానికి నిరసనగా విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా సిపిఐ పార్టీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సాగించిన నిరంతర పోరాటానికి లభించిన చారిత్రాత్మక విజయమన్నారు. పేపర్ లీకులు, పరీక్షా వ్యవస్థలో నెలకొన్న అవినీతి కారణంగా లక్షలాది విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. ఈ పరిస్థితులపై విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన ఉద్యమాలను కేంద్ర ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనకడుగు వేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి తమ హక్కుల కోసం నిలబడటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. పేపర్ లీక్లు, పరీక్షా వ్యవస్థ వైఫల్యాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతిక భద్రతను పెంపొందించేలా సమగ్ర విద్యా సంస్కరణలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగరావు, తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐటియుసి తెనాలి కార్యదర్శి తుంగా బాలస్వామి, అధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పాశం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండు శివనాగరాజు, రవి, సిపిఐ నాయకులు దేవరపల్లి నీలాంబరం, ఏఐటియుసి నాయకులు జి కోటిరెడ్డి, నారాయణ రెడ్డి, కాళిదాస్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షలకు సంబంధించి ఏదైతే లీకేజీలకు సంబంధించి మరి దేశం అంతా కూడా ఐకమత్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరి అమలుపరచాలని, అట్లాగే ఇచ్చిన హక్కులన్నీ కూడా మరి కాపాడుకోవాలని ఉద్దేశంతో ఏదైతే ఢిల్లీలో మరి జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ మరి ఆధ్వర్యంలో జరిగినటువంటి దీక్షల మీద జరుగుతున్నటువంటి ఆందోళన మీద పైశాచికంగా పోలీసుల దాడిని మరి దేశమంతా కూడా ఖండించినప్పటికీ ఏదైతే విద్యాశాఖ మంత్రివర్యుల్ని మరి రాజీనామా చేయమన్న పద్ధతికి కేంద్ర ప్రభుత్వం దిగిరాని పరిస్థితులు మరి 26 రోజుల పాటు మరి దీక్ష చేసినటువంటి సోమన్సు ఏదైతే ఉన్నాడో ఆయనకు సంబంధించి మరి దీక్ష బలవంతంగా విరమింప చేశారు తప్ప చర్చలు జరిగిన పరిస్థితులు మరి కాక్రోచ్ కార్యకర్తలు, అట్లాగే ప్రజాస్వామ్య కార్యకర్తలు, వామపక్ష విద్యార్థి సంఘాలైనటువంటి మరి అందరూ కూడా ఆందోళన చేయటం తప్పనిసరి పరిస్థితుల్లో మరి మోడీ గారి ఆదేశాలతోటి విద్యామంత్రి ప్రమోద్ ఏదైతే రాజీనామా చేశాడో దాన్ని దేశ ప్రజలంతా కూడా చూడటం జరిగింది. ఈ భారతదేశంలో 152 పేపర్ లీక్ అయినాయి అంటే విద్యార్థుల పట్ల మీరు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారో ఒకసారి పునరాలోచించ చేసుకోవాలని చెప్పి సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే 20 రోజులుగా ఏదైతే ఈ నీట్ పేపర్ లీక్ అయిందో విద్యార్థులందరూ చలో పార్లమెంట్ ముట్టడి చేస్తూ ఉంటే పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు ఎంత దారుణాతికి ఒడిగట్టారో కూడా ఈ ప్రపంచమంతా చూస్తూ ఉంది. మీకు రానున్న రోజుల్లో సిపిఐ అదేవిధంగా మేధావులు, విద్యార్థులు అందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పే తరుణంలో మీరే భయపడి ఈరోజు గద్దె ఎక్కడ పోతుంది, ఈరోజు అధికారం ఎక్కడ పోతుందని చెప్పి మీరే భయపడి ఏదైతే విద్యార్థులు డిమాండ్లు ఉన్నాయో ఈ ఎన్టీ యాక్ట్ను రద్దు చేయాలా, అదేవిధంగా ఈ నీట్ పేపర్ ఎవరైతే లీకు కారకులు ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ప్రధాన అంశాలతో ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఇలాంటి